గ్లామర్ ఫీల్డ్లో బేసిక్గా ఒక హీరోయిన్కు ఇంకో హీరోయిన్ అంటే పడదు. ఎదుటి వాళ్ళ ఎదుగుదల చూస్తే ఓర్వలేరు. కడుపు మంటతో రగిలిపోయే బ్యాచ్లు చాలానే ఉంటారు. పైకి నవ్వుతూ కడుపులో కత్తులు పెట్టుకునే టైపు ఉంటారు ఇక్కడ. కానీ ఓ ఇద్దరు సౌత్ హీరోయిన్లు దానికి చాలా డిఫరెంట్. వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసలు మాత్రమే కాదు, మూవీల్లోని మరొకరికి సపోర్ట్ చేస్తూ ఛాన్సులు ఇప్పిస్తుంటారు. అంత గొప్ప హీరోయిన్లు ఎవరనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అందరిలాగే సెలబ్రిటీలకు కూడా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అంటే ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే ఉండాలని రూలేం లేదు. ఫ్రెండ్షిప్కు వీళ్లే ఉండాలని కూడా రూల్స్ ఏమీ లేవు. సమంత, కీర్తి సురేష్ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే సమంతపై తన ఇష్టాన్ని కీర్తి పలు సందర్భాల్లో తెలిపింది. సౌత్లో పలు మూవీలు చేసి మంచి క్రేజ్ అందుకున్న సమంత, కీర్తి సురేష్లు తమ ఫ్రెండ్షిప్ గురించి ఓపెన్గానే మాట్లాడతారు. ఇప్పుడు మరోసారి వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూపిస్తూ వారి స్నేహానికి ఎలాంటి సరిహద్దులు లేవని నిరూపించారు. కీర్తి సురేష్కు సమంత రీసెంట్గా ఓ గిఫ్ట్ హ్యాంపర్ను పంపింది. సమంత క్లాత్ బ్రాండింగ్ స్టోర్ అయిన సాకి నుంచి శామ్ కీర్తికి కొన్ని అవుట్ఫిట్స్ను పంపగా దాని గురించి కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ గిఫ్ట్ హ్యాంపర్ను చూసిన కీర్తి సమంతకు థ్యాంక్స్ చెబుతూ ఓ మెసేజ్ను పోస్ట్ చేసింది. బ్యూటిఫుల్ హ్యాంపర్ పంపినందుకు సాకి, సమంతకు థ్యాంక్స్ అని చెబుతూ కీర్తి సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది. కీర్తికి సమంత పంపిన గిఫ్ట్ హ్యాంపర్ వారి మధ్య ఫ్రెండ్షిప్ని మాత్రమే కాకుండా స్పెషల్ బాండింగ్ను తెలుపుతుందట. ఇక రీసెంట్గా సమంత సిటాడెల్ హనీ బన్నీ సిరీస్తో అదరగొట్టింది. కీర్తి సురేష్ రీసెంట్గానే తన బాలీవుడ్ డెబ్యూ బేబీ జాన్తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. గతంలో కూడా వీరిద్దరూ ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకున్నారు. సమంతను చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఎలాంటి క్యారెక్టర్నైనా సమంత ఈజీగా చేసేస్తుందని, ఆమెను చూసి తాను కూడా అలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానన్న కీర్తి సురేష్, మహానటిలో తామిద్దరూ కలిసి నటించామని, తమ మధ్య సీన్స్ లేకపోయినా ఆ మూవీ షూటింగ్ తనకిప్పటికీ మంచి మెమరీ అంటోంది. సమంత ఉన్న అనుబంధాన్ని ఎలా వర్ణించాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియడం లేదు. మనం కలిసింది కొన్నిసార్లే అయినా ఎన్నో ఏళ్ల క్రితం నుంచి కలిసున్నట్టు అనిపిస్తోంది. ఏ విషయంలోనైనా సూటిగా వ్యవహరిస్తావు, మహిళల కోసం ముందుంటావు, నాకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిస్తుంటావు. నిన్ను స్నేహితురాలు అనడం కంటే సోదరి అని పిలవడం నాకిష్టం. జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నావు. ఇలాంటి పోరాటాలు చేయడం నీకు మాత్రమే సాధ్యం. జీవితం నీకు ఎన్ని సవాళ్లు విసిరినా రెట్టింపు బలంతో వాటిని ఎదుర్కొన్నావు. ఈ విషయంలో నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుందని వాయిస్ మెసేజ్ పంపారు. దీనిపై స్పందించిన సమంత కీర్తి సురేష్కు థ్యాంక్స్ చెప్పారు. బేబీ జాన్తో బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తనకు ఆ అవకాశం రావడానికి కూడా సమంతనే కారణమని చెప్పారు. తేరీ సినిమాకు రీమేక్గా ఈ చిత్రం రూపొందింది. దీని తమిళ వర్షన్లో హీరోయిన్గా సమంత నటించారు. దీన్ని రీమేక్ చేయాలని మేకర్స్ భావించినప్పుడు కీర్తిని తీసుకోవాలని సమంత కోరారట. అలా తనకు బేబీ జాన్ అవకాశం వచ్చిందని కీర్తి తెలిపారు. తమిళంలో శామ్ పోషించిన క్యారెక్టర్ హిందీలో చేయడం ఆనందంగా ఉందని, ఈ మూవీతో బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని కీర్తి సురేష్ చెప్పారు.